వెల్కమ్ బ్యాక్ టు నేర్చుకుందాం విత్ ఉషా. దయచేసి వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి. ఒకవేళ బయటికి వెళ్ళాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోండి. మీ చేతులను తరచుగా సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. ఇవాల్టి వీడియోలో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. వీటిని తయారు చేయడానికి మనకు ప్లాస్టిక్ బ్యాంగిల్స్, సిల్క్ థ్రెడ్, ఫ్యాబ్రిక్ గ్లూ, అలాగే కట్టర్ లేదా కత్తెర కావాల్సి ఉంటుంది. వీటితో పాటు డెకరేటివ్ మెటీరియల్ మీ చాయిస్ని బట్టి తీసుకోవాలి. ముందుగా మనం దారాన్ని తీసుకుని 25 వరుసలు వచ్చేటట్టుగా ఇలా పొడవుగా తీసుకోవాలి. మొదటిసారి చేసేవాళ్ళు మరీ ఇంత పొడవు తీసుకోకండి. ఇప్పుడు ఈ దారాలను ఒక చివర మొత్తం ఈక్వల్గా ఉండేటట్టుగా ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత బ్యాంగిల్కి లోపల వైపున ఫ్యాబ్రిక్ గ్లూని అప్లై చేసుకుని దానిపైన ఈ దారాలని మనం స్టిక్ చేసుకోవాలి. మీరు కనుక వీటిని మొదటిసారి చేస్తున్నట్లయితే దారాలని ఒక 50 సెంటీమీటర్ల లెంగ్త్ ఉండేటట్టు మాత్రమే తీసుకోండి. మరీ ఎక్కువ అయ్యే కొద్దీ మీకు మేనేజ్ చేయడం కష్టమవుతుంది. ఇలా స్టిక్ చేసిన తర్వాత ఈ దారాలన్నీ కూడా ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉండేటట్లుగా మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. మొత్తం చుట్టు పెట్టేసినట్టు కాకుండా ఇలా స్ప్రెడ్ అయ్యి ఉండేటట్లుగా పట్టుకుని దాన్ని వేరే వేలుతో గట్టిగా ఇలా పట్టుకుని దీన్ని బ్యాంగిల్ లోపల నుండి దారాలన్నీ బయటకు తీసి మళ్ళీ బ్యాంగిల్కి చుట్టూ మనం ర్యాప్ చేసుకోవాలి. ఇలా ర్యాప్ చేసేటప్పుడు మనం ముందుసారి ఎక్కడైతే ర్యాప్ చేసామో కరెక్ట్గా దాని పక్క నుండి వచ్చేటట్టుగా మనం వీటిని పెట్టుకోవాలి. దారాలను ఎప్పుడు కూడా ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ అయిపోకుండా చూసుకోండి. అట్ ద సేమ్ టైం మీకు దారాల మధ్యలో గ్యాప్ వచ్చేయకుండా మొత్తం దగ్గరగా ఉండాలన్నమాట. అలా ఉంటే మీకు మొత్తం ఈవెన్గా వచ్చి చాలా నీట్గా వస్తుంది బ్యాంగిల్. చాలామంది ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ నేను వీడియో పెట్టడానికి రీజన్ కూడా నన్ను కొంతమంది రిక్వెస్ట్ చేశారు. వీడియో అందరం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నాం కానీ ఫినిష్ నీట్గా రావట్లేదు, దానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అని. అందుకనే నేను ఇది మీకు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ దారాలు చూసారా, నేను మొత్తం అన్నీ కూడా ఇలాగ పక్కనే వచ్చేటట్టుగా ఇలా పట్టుకొని జాగ్రత్తగా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ర్యాప్ చేస్తున్నాను. మీరు కూడా అలాగే చేయాలి. మొత్తం దారాలని ఒకదానిపైన ఒకటి ఎక్కేయకుండా అలాగే గ్యాప్లు వచ్చేయకుండా ఉండేటట్టు చాలా జాగ్రత్తగా పట్టుకుని చేసుకోవాలి. ఫస్ట్లో చేసేటప్పుడు కొద్దిగా టైం తీసుకుని పేషెంట్స్తో చేసుకుంటే కనుక మనకి ఇవి చాలా నీట్గా వస్తాయి. ఇది చేయడం పెద్ద కష్టమేం కాదు. ఫినిషింగ్ నీట్గా వచ్చేటట్టు మాత్రం కేర్ఫుల్గా చేసుకుంటే సరిపోతుంది. కంగారుగా చేసేస్తే ఇలా మనకి దారాలు అయితే దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి, లేకపోతే లూజ్గా అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా మీరు జాగ్రత్తగా వాటిని టైట్గా పట్టుకోవాలి. అలాగే బాగా స్ప్రెడ్ అయ్యి వచ్చేటట్టుగా చూసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసేటప్పుడు మధ్యలో గ్యాప్స్ వచ్చేయకుండా చూసుకోవాలి. ఓవర్లాప్ అవ్వకూడదు, గ్యాప్ రాకూడదు. ఈ విధంగా మనం మొత్తం బ్యాంగిల్ని ఇలా సిల్క్ థ్రెడ్తో ర్యాప్ చేసేసుకోవాలి. మనకి సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ వల్ల లాభం ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ మనకి వేరే వాటిల్లో అయితే దొరకడం కష్టం. సిల్క్ థ్రెడ్ అయితే కనుక మనకి ఏదైనా క్లోత్స్ వేసుకున్నప్పుడు దానికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ చివరి వరకు వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక 2 సార్లు తిప్పితే మనకి ఇది సరిపోతుంది. చూడండి, లాస్ట్లో ఇంకా ఉంది కదా, ఇక్కడ ఇలా తిప్పినప్పుడు ఒకసారి చేసిన తర్వాత ఇలా చిన్న గ్యాప్ ఉంది కదా, అది చిన్నదే కదా అని అలా వదిలేయకూడదు. మళ్ళీ ఇంకొకసారి ర్యాప్ చేసుకుంటే మనకి ఒక రౌండ్ తిప్పేస్తే సరిపోతుంది. ఇలా మొత్తం ఫినిష్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాంగిల్ని లోపల వైపుకి ఇలా పట్టుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని అంతా కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ రా ఎండ్స్కి మనం ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకుని స్టిక్ చేసేసుకోవాలి. దీంతో మనకి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ ర్యాప్ చేయడం అంతా అయిపోయింది. ఇకపైన డెకరేషన్ అసలు యాక్చువల్గా ఇలా సింపుల్గా కూడా వేసేసుకోవచ్చు. అయితే డెకరేట్ చేయాలనుకుంటే మీకు డిఫరెంట్ మెటీరియల్స్ దొరుకుతున్నాయి మార్కెట్లో. మీకు కావాల్సిన మెటీరియల్తో మీరు మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను చేస్తున్న డిజైన్కి ఈ స్టోన్ లేస్ ఉంటుంది కదా మార్కెట్లో, దీన్ని నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసిన ప్రతి ముక్కకి వెనక వైపు ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకుని ఇలా డైమండ్ షేప్లో వచ్చేటట్టుగా బ్యాంగిల్ పైన స్టిక్ చేస్తున్నాను. అయితే మనం ఎప్పుడూ కూడా డెకరేట్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి ఫ్యాబ్రిక్ గ్లూ అంటించేటప్పుడు ఒక్కొక్కసారి కొంచెం ఎక్సెస్ పక్కకి వచ్చేయచ్చు. దాన్ని మీరు దయచేసి చేతితో మాత్రం అసలు టచ్ చేయొద్దు. దాన్ని జస్ట్ అలా వదిలేస్తే దాని అంతటా అదే ఆరిపోయి ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. మనం అనవసరంగా చేతితో ముట్టుకుంటే అది బ్లాక్గా అయిపోతుంది అన్నమాట. తర్వాత అది మొత్తం మరకలుగా కనిపిస్తూ చూడడానికి అస్సలు బాగోదు. కాబట్టి మీరు అసలు చేతితో టచ్ చేయొద్దు. ఈ విధంగా మొత్తం బ్యాంగిల్ అంతా కూడా ఈక్వల్ స్పేసింగ్ ఇచ్చుకుంటూ ఈ పీసెస్ని స్టిక్ చేసుకుని కాసేపు ఆరనివ్వాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ థ్రెడ్ని ఒక 8 వరుసలు ఉండేటట్టుగా తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఒక ఎండ్ దగ్గర దీనికి ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకుని దీనిని బ్యాంగిల్కి లోపల వైపు ఇలా స్టిక్ చేసుకోవాలి.
ఇలా స్టిక్ చేసిన తర్వాత దీన్ని కొంచెం ఇలా యాంగిల్లో వచ్చేటట్టుగా ఈ పీస్కి మధ్యలో నుండి అంటే 2 స్టోన్స్కి సెపరేట్ చేసినట్టుగా ఇక్కడ చూపించినట్లుగా ఇలా ర్యాప్ చేసుకోవాలి. ఇలా మనం బ్యాంగిల్ మొత్తం అంటే అన్ని పీసెస్ని కూడా కవర్ చేస్తూ ఇలాగే ర్యాప్ చేసుకోవాలి. థ్రెడ్ని కొంచెం టైట్గా లాగిపెట్టి ఈ ర్యాపింగ్ చేసుకోవాలండి, లేదంటే లూజ్గా ఉండి తర్వాత దేనికైనా తగులుకుని ఊడిపోతాయి. ఇలా చివరి వరకు ర్యాప్ చేసిన తర్వాత దీన్ని మనం ఇలా చుట్టుకోవాలి. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇది లాస్ట్ పీస్కి మనం ఇలా చుట్టిన తర్వాత ఈ థ్రెడ్ని ఇప్పటి వరకు మనం ఒక యాంగిల్లో తిప్పాం కదా, ఇప్పుడు యాంగిల్లో కాకుండా ఇలా స్ట్రైట్గా గాజుకి అటువైపుకి తీసుకొచ్చేయాలన్నమాట. దీన్ని ఇలా స్ట్రైట్గా ఇటు తీసుకొచ్చేసి ఇక్కడ నుండి మనం మళ్ళీ యాంగిల్ పెట్టుకుంటూ ర్యాప్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో ఇంకా ఇదే యాంగిల్లో మనం బ్యాంగిల్ మొత్తం కూడా ర్యాప్ చేసేసుకోవాలి. ఇది ఇలా చివరి వరకు ర్యాప్ చేసిన తర్వాత బ్యాంగిల్ లోపల వైపు మనం ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకుని ఫ్యాబ్రిక్ గ్లూని అప్లై చేసి స్టిక్ చేసేసుకోవాలి. దీంతో మనకి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ని డిజైన్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇదే విధంగా నేను ఇంకొక 3 బ్యాంగిల్స్ చేశాను. ఇది కంప్లీట్ సెట్. ఇది మీరు ఇలా మీకు నచ్చిన కాంబినేషన్స్లో మీకు నచ్చిన డిజైన్స్లో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై నేను అప్లోడ్ చేయబోయే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.